రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విరివిగా కురుస్తుండటంతో గోదావరికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటిపల్లి దగ్గర గోదావరి వరద ఉధృతి ఎక్కువ అవడంతో పంటుని నిర్వాహకులు నిలిపివేశారు. గోదావరి వరద నీరు తగ్గే వరకు పంటు తిరగదని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రయాణికులెవరూ ఇటువైపు రావద్దని, అమలాపురం వెళ్లాల్సిన ప్రయాణికులు యానం మీదుగా కానీ రావులపాలెం మీదుగా కానీ వెళ్లాలని వారు సూచించారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ, గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని, పొలాలు మునిగి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా లంకల్లో చిక్కుకున్న పశువులను ప్రత్యేక పడవల ద్వారా బయటకు తీసుకురావాలని ఆయన కోరారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నది పెరిగినప్పుడల్లా కూడా ఇక్కడ నష్టం జరుగుతుంది. అలాగే పంటలు కూడా అవతలకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల పంటలు కూడా ఆపేశారు. ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా లంక పొలాలన్నీ కూడా మునిగిపోవడం వల్ల పంటలన్నీ కూడా నష్టపోయారు. అలాగే మత్స్యకారుల యొక్క జీవన విధానం పూర్తిగా స్తంభించిపోయింది. వేటలకు వెళ్ళడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఉమ్మడి సాగం దగ్గర ఏటిగట్టు కూలిపోతున్నప్పుడు కూడా దాని మీద పర్మనెంట్ రిపేర్ మాత్రం చేయటం లేదు. అధికారులు ఎవరు కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అది వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే గండిపడే ప్రమాదం ఉన్నది కాబట్టి వాళ్ళని అక్కడ గండిపడకుండా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా గోదావరి నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి లంకల్లో గేదెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకమైన పడవలు పెట్టి తీసుకురావాలనేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.